నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. మావోయిస్టులపై విజయం సాధించాం, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ ప్రశంస. ఫిలిం ఛాంబర్లో సినీ నిర్మాతల సమావేశం, థియేటర్లో పర్సంటేజ్ విధానంపై చర్చ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో సినీ నిర్మాతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్లపై చర్చించారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసేయాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు తోటి ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఫిలిం రిపోర్టర్ సంపత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సంపత్, మొత్తంగా సమావేశంలో ఏం జరిగింది, ఏ నిర్ణయాలు తీసుకున్నారు? సినిమా థియేటర్లో బంద్ చేస్తున్న ఇంకా 10 కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అది ఫిలిం ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్ల మీటింగ్ కూడా జరిగింది, సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నిర్మాత సురేష్ బాబు, దిల్రాజు, మైత్రిరాజు, సితార నాగవంశి, అంటే ఎవరైతే పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంటే డిస్ట్రిబ్యూటర్లు అయితే పాత పద్ధతిలోనే, అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పాత పద్ధతిలోనే, అంటే మొదటి వారం సినిమాలు మొదటి వారంలో అదే, అలాగే 2వ వారంలో పాత పేరు ప్రకారం చెల్లిస్తాము. ఈ మధ్య డిస్కస్ కూడా చేసినట్టు నాకు తెలుస్తుంది. అయితే ఎక్కువ అంటే ఎవరైతే ఆ సినిమాలో పనిచేయడానికి రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ సినిమా, మంచు విష్ణు కన్నప్ప, శేఖర్ కమ్మల ఇద్దరు సినిమాలు ప్రతి సినిమా రాబోతున్న నేపథ్యంలో థియేటర్స్ బంద్ చేయకుండా మనము సమరస్యంగా పరిష్కరించుకునే విధంగా మనం చేద్దాం. ఎందుకంటే రాబోయే ఇలాంటి వారికి ఇబ్బంది జరగకుండా చూద్దామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దీంట్లో కొంతమంది నిర్మాతలు కూడా అది కొంచెం పాత పద్ధతిలోనే వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ దీంట్లో డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎగ్జిబిటర్స్ వాళ్ళు కొంచెం అంటే మాకు ఖచ్చితంగా పర్సంటేజ్ కావాలనే కోణంలోనే వాళ్ళు వాయించుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ 2 రోజులు అంటే రేపు కానీ ఎల్లుండి మరొకసారి సమావేశం ఏర్పాటు చేసుకొని మరొకసారి దీంతో సమావేశం క్లియర్ గా అంటే సినిమా థియేటర్స్ బంద్ చేయాలా లేదా కొనసాగించాలని కూడా మరొకసారి సమావేశం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. విజయ్, థ్యాంక్ యూ సంపత్. వైపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు రిమాండ్ పొడిగించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జూన్ 4 వరకు రిమాండ్ పొడిగించింది. సినీ నటి జేత్వానీపై వేధింపుల కేసులో రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు సిరాజ్ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, విజయనగరంలో ఉన్నటువంటి యువకులతో ఒక గ్రూప్ను నడిపిస్తున్నట్లు సమాచారం. సౌదీలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఆదేశాలతో అహం సంస్థను సిరాజ్ ఏర్పాటు చేశాడు. సంస్థ కోసం 40 లక్షలకు పైగా నగదును సిరాజ్కు పంపించాడు ఇమ్రాన్. సిరాజ్, సమీర్ అరెస్ట్, రిమాండ్కు రిపోర్ట్లో కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ఏడాది సాధారణం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, ఇక ఈసారి రుతుపవనాలు కేరళ తీరాన్ని ముందుగానే తాకనున్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కొనసాగనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం వచ్చడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే విజయ్, ఏదైతే రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నట్లుగా అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. రైతులకైతే గుడ్ న్యూస్. ఈ ఏడాది సాధారణం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని అయితే తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. అయితే ఐఎండి తాజా అంచనాల ప్రకారం రానున్న 3 నుంచి 4 రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈసారి ఈ రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకుతున్నాయని చెప్పేసి కూడా భారత వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది. మొదట్లో మార్చి 25 నాటికి ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పిన ఐఎండి తాజాగా మరో తేదీన అయితే ప్రకటించింది. అయితే నైరుతి రుతుపవనాలకు వాతావరణ పరిస్థితులుగా అనుకూలంగా ఉండడంతో అవి చురుగ్గా కదులుతున్నాయని, ఈ కారణంగా అనుకున్న తేదీ కన్నా ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండి తెలిపింది. ఐఎండి ప్రకారము 3-4 రోజుల్లో ఇవి కేరళ తీరాన్ని అయితే తాకనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలిక కారణంగా తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం క్రమంగా రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ అల్పపీడనం రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా ఐఎండీ అయితే స్పష్టం చేసింది.
ఉపరితల ఆవర్తనం నుండి కోస్తాంధ్ర తీరం వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో బుధ గురు శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలానే ఈ కారణంగా రాగల 3 రోజుల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీలకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. మరోవైపు బుధవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడ్డాయి. రాత్రి సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణం హెచ్చరికలు జారీ చేసింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందించారు. భద్రతా దళాల విజయం పట్ల గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని పోస్ట్ చేశారు. నక్సలిజంపై పోరాటంలో 5వ మైలురాయిగా అభివర్ణించారు. నక్సలిజం నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇక అనంతరం వర్షానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. రికార్డులు తిరగరాసేలా జూన్ 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ప్రధాని మోదీతోనే వచ్చిందన్న చంద్రబాబు ఈ కార్యక్రమానికి ఆయన హాజరవుతారని తెలిపారు. మెరుగైన జీవన ప్రమాణాలకు యోగా నాంది అన్నారు. ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమయ్యేలా యోగాను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు యోగాంధ్ర 2025 నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. యోగా మాసంలో కనీసం 2 కోట్ల మందికి తక్కువ కాకుండా పాల్గొనాలన్నదే సంకల్పమని తెలిపారు. ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ను ప్రారంభించిన చంద్రబాబు ఇకపై పాఠశాలల్లో రోజు 1 గంట యోగా ఉంటుందని చెప్పారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 డిసెంబర్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని ప్రాముఖ్యత చెప్పడం, అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం, దానిపైన ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒక రోజు ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు.
ప్రతి సంవత్సరం ఈ యోగా 7 నుంచి 8 గంటలు ఫిక్స్డ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాల్లో, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం. అన్నీ ఉన్నా కూడా ఎక్కడో లోటు, ఆ లోటే ఈ స్ట్రెస్. అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం, హీలింగ్ ఫ్యాక్టర్ యోగా. దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజేదో సింబాలిక్గా చేయడం, లేకుంటే ఫోటోల కోసం చేయడం, ఈవెంట్ కోసం చేయడం కాదు. ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా, వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా, అంటే ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సిన వైకాపా హయాంలో హత్యకు గురైన రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. బాలకోటిరెడ్డి కుటుంబానికి జీవితాంతం అండంగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలు బాధ్యత తీసుకుంటూ పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్ద కొడుకులాగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. హత్య ఘటన పూర్వాపరాలు, వెన్న నాగేంద్రం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆర్థికంగా ఆదుకుంటానని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటానని మంత్రి ధైర్యం చెప్పారు. ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని నిర్ణయించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి 21వ శతాబ్దంలోకి సాంకేతిక విప్లవానికి తీసుకొచ్చారని, వారి చొరవతోనే మనం ఈరోజు టెక్నాలజీ వాడుతున్నామని మంత్రి తెలిపారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పిస్తాను. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారు ఈ దేశ విప్లవాన్ని తీసుకొచ్చే విధంగా 21వ శతాబ్దంలో తీసుకుపోవాలని ఆనాడు టెక్నాలజీని తీసుకొచ్చిన కారణంగానే ఈరోజు మనం వాడుతున్నటువంటి టెక్నాలజీ అంతా వారు సంబంధించినటువంటి చొరవతోనే జరిగింది. ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్, పివి నరసింహారావు ఆర్థిక విప్లవం, రాజీవ్ గాంధీ గారు ఒక సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఈరోజు నెహ్రూ గారి పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో నిర్మించడానికి, భారతదేశ నిర్మాణానికి కారకులైన వీళ్ళందరూ కూడా ఈ సందర్భంలో మనం మననం చేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, రాజీవ్ గాంధీ గారు చేసిన సేవల్ని ఈరోజు యువత ఏ విధంగా వాడుకుంటుందో మనం ప్రత్యక్షంగా గమనిస్తున్న సందర్భంగా వారు తెచ్చిన సాంకేతిక విప్లవం కావచ్చు, 18 సంవత్సరాల ఓటు హక్కు కావచ్చు, రాజ్యాంగంలో అనేకమైనటువంటి పంచాయతీరాజ్ యాక్టులు కావచ్చు, ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా జవహర్ రోజ్గార్ పథకాలు తీసుకొచ్చుకోవచ్చు. ఈ విధంగా రాజీవ్ గాంధీ గారు అనేక కార్యక్రమాలు చేశారు. వారికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తాము. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి మందిరంలో రామ దర్బార్ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.